త్యాగం కన్న పిల్లలు స్వాతంత్రం అనంతరం యుద్ధాలు దాడుల్లో 21,000 మందికి పైగా సైనికులు చనిపోయారట భారతదేశంలో. మన భారతదేశ బిడ్డలు ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు స్వాతంత్ర ఉద్యమం తర్వాత దాదాపు 21,000 ప్రాణాలు కోల్పోయారట ఈ దేశం కోసం. గత 2 దశాబ్దాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు 3,500 మందికి పైగా ఉన్నారట. అంటే దాదాపు 20 ఏళ్ల కాలంలోనే 3,500 మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. నేడు అమర సైనికుల పిల్లల దినోత్సవం అట. అంటే ఆ పిల్లలకు కూడా ఒక డే పెట్టుకున్నారు. ఆ పిల్లల దినోత్సవం ఇవాళ. ఇగో లాన్స్ నాయక్ దినేష్ కుమార్ మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్న ఆయన 5 ఏళ్ల కుమారుడు. నాన్నను తలుచుకొని ఏడవని రోజు లేదు. జోయా ఆలం శ్రీనగర్కు చెందిన 13 ఏళ్ల బాలిక. బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న ఆమె తండ్రి 2018లో ఉగ్రవాదుల బాంబు దాడిలో కన్నుమూశారు. ప్రస్తుతం డెహ్రాడూన్ మిలిటరీ స్కూల్లో చదువుతున్న ఆమె నేను నాన్న తలుచుకొని ఏడవని రోజు లేదు. నా డైరీలో మా నాన్నకు లేఖలు కూడా రాస్తా. నేను చెబుతుంటే మా నాన్న వింటున్నట్టుగా అనిపిస్తుందని ఆమె చెబుతోంది. తమిళనాడుకు చెందిన కవితారాజ్ తండ్రి ఎం రాజేంద్రన్ సైన్యంలో సుబేదార్. కార్గిల్ యుద్ధంలో కన్నుమూశాడు. అప్పుడు ఆమె వయసు 10 సంవత్సరాలు. యుద్ధం నా తండ్రిని, నా బాల్యాన్ని పోగొట్టింది అని ఆమె ఇప్పటికీ ఆవేదన చెందుతూనే ఉంది. ఎంత గొప్ప త్యాగం వీళ్ళది. తండ్రి లేని బిడ్డలు వీళ్ళంతా ఎంత వాళ్ళ ఎదుగుదలలో, వాళ్ళ జీవితంలో ఎంత కోల్పోయి ఉంటారు. వేలాది మంది అనాథలుగా. ఆర్మీ విశ్రాంత సైనికుల వ్యవహారాల డైరెక్టరేట్ గణాంకాల ప్రకారం మన దేశంలో స్వాతంత్రం నాటి నుంచి 21,000 మంది సైనికులు యుద్ధాల్లో అమరులయ్యారు. గత 2 దశాబ్దాల్లో మిలిటరీ, పారామిలిటరీ దళాల్లో పనిచేసే తమ తల్లిని కానీ తండ్రిని కానీ కోల్పోయిన పిల్లలు 3,500 మందికి పైగా ఉన్నారు. వీరిలో చాలామంది తమ వారిని కోల్పోయిన బాధను అనుభవిస్తూనే ఉన్నారు. ఇలా తల్లినో తండ్రినో పోగొట్టుకున్న పిల్లలను జీవితాంతం ఆ బాధ వెంటాడుతుంది. కానీ ధైర్యం వారి డిఎన్ఏలోనే ఉంటుంది. ఆ వారసత్వాన్ని నిలబెట్టేలా ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంటారు కూడా అని భారత సైన్యంతో కలిసి పనిచేసే పిల్లల మానసిక నిపుణురాలు డాక్టర్ రీనా మల్హోత్రా చెబుతున్నారు. సో ఇవాళ అమర సైనికుల పిల్లల దినోత్సవం. సో వాళ్ళందరికీ మనం అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మన ఈ దేశానికి, దేశ ప్రజలకు ఉన్నది. వీళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే ఒక రకంగా చెప్పాలంటే. కానీ ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయి వాళ్ళకి? ఇలా మనం చూస్తే మన తెలంగాణలోనే ఆర్మీలో ఈ దేశం కోసం పోరాడిన జవాన్ల భూములే కబ్జాలు చేస్తారు దొంగలంతా.